నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు, హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతా అంటూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ రెడ్డి కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మందానీని కలవడానికి ప్లాన్ చేశారు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రేవంత్ రెడ్డి టూర్ కు అనుమతి ఇవ్వలేదు, క్యాన్సిల్ చేసింది అని చెప్పేసి ఒకసారి రామచంద్రరావు గారు బయట చేయండి. Who was New York, definitely Mamdani, who was New York mayor, he made statements against India, and John Vance also, you have seen that how he made statement against India during Operation Sindoor, and he wanted to meet both of them, so therefore there was a reason why he was not allowed to go to US to meet them. In fact, he was allowed to go to UK for attending marriage. So it is not that he was prevented from going abroad. He was allowed to go to abroad, but as a chief minister, because he holds a constitutional post, he cannot meet any Tom, Dick and Harry. He has to tell the government that whom he is meeting or what he is meeting. Then when he doesn't disclose those things, and government comes to know that these people are meeting the people who made statement against India, definitely the government of India will not allow or ministers and such chief ministers to meet such people. Definitely Mamdani, who was New York ఒక్కసారి మళ్ళీ ప్లే చేయరా. definitely Mamdani, who was New York mayor, he made statements against India, and John Vance also, you have seen that how he made statement against India during Operation Sindoor. సో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చెప్తూ ఉన్నారు సార్, జోరాన్ మందానీని కలవడానికి, జేడీ వాన్స్ ని కలవడానికి ప్లాన్ చేశారు, బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సమాచారం లేదు, అందుకే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి. ఏంటి సార్, జోరాన్ మందానీని కలిస్తే తప్ప తెలంగాణ వ్యాన్స్ ఇండియాకి స్టేట్మెంట్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. జేడీ వ్యాన్స్ ఇండియాకు వచ్చినట్టున్నారు కదా, వచ్చారు కదా సార్, ప్రైమ్ మినిస్టర్ కలిశారు కదా, కలిసారు కదా సార్, ప్రధానమంత్రి ఇంటికి కూడా పోయారు, ఇల్లంతా చూపెట్టారు కదా జేడీ వ్యాన్స్ కుటుంబానికి. మరి ఎట్లా కలిసారు ప్రైమ్ మినిస్టర్? దేశానికి వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని దేశ ప్రధాని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి ఇల్లంతా తానే పర్సనల్ గా చూపెట్టి కుటుంబ సమేతంగా ఆహ్వానం పలికితే తప్పు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేడీ వ్యాన్స్ కలిస్తే తప్పు అవుతుందా? నాకు చెప్పండి. ఇప్పుడు జేడీ వ్యాన్స్, రామచంద్రరావు స్టేట్మెంట్ ఏంటి? జేడీ వ్యాన్స్ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు కనుక జేడీ వ్యాన్స్ రేవంత్ రెడ్డి కలవడం తప్పు అంటున్నారు. మనం దాని తర్వాత చర్చిద్దాం. మరి జేడీ వ్యాన్స్ ప్రధానమంత్రి ఎందుకు ఆహ్వానించాడు ఇంటికి అంటే, అమెరికా ఉపాధ్యక్షుడు కనుక మనం గౌరవం ఇచ్చాం. తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా ఉపాధ్యక్షుడు కనుక కలుస్తా అంటున్నాడు, వేరే రీతినే ఉందా? జేడీ వ్యాన్స్తో చిన్నప్పుడు ఏమైనా గోళీలు ఆడుకున్నాడా రేవంత్ రెడ్డి కలవటానికి? ఎందుకు కలుస్తా అంటున్నాడు? అమెరికా వైస్ ప్రెసిడెంటే కదా. మరి రీజన్ ఏంటి అంటే, దేశ ప్రధాని కలిస్తే తప్పులేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే నేరమా? నా లాజిక్ చెప్పండి. పోనీ మేడ్ స్టేట్మెంట్స్ ఎగనెస్ట్ ఇండియా, ట్రంప్ స్టేట్మెంట్స్ ఎగనెస్ట్ ఇండియా ఇవ్వలేదా? మరి ట్రంప్ మై ఫ్రెండ్ అని ఎట్లా అంటారు? మీకు ఎట్లా ఫ్రెండ్ అవుతాడు? దేశానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని మై ఫ్రెండ్ అని మోడీ ఎన్నిసార్లు చెప్పాడు? పోనీ అమెరికా ప్రెసిడెంట్ మనం గౌరవించాలి, భారత ప్రధానమంత్రి కలుస్తాడు. ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు మీకు చెప్పండి? ఏ బేస్ మీద ఫ్రెండ్ అయ్యాడు ట్రంప్? ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? మన పత్తి రైతుల ప్రాణాలు తీసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్టర్ ఇండస్ట్రీ నాశనం చేసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఫార్మా ఇండస్ట్రీ పైన ఆంక్షలు పెట్టినందుకు ఫ్రెండ్ అయ్యాడా? మన ఆటోమొబైల్ సెక్టర్ నాశనం చేసినందుకు ఫ్రెండ్ అయ్యాడా? ట్రంప్ దేనికి ఫ్రెండ్ అయ్యాడు మీకు చెప్పండి? నరేంద్ర మోడీ పర్సనల్ గా మరి భారతదేశాన్ని చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, డెడ్ ఎకానమీ అన్నందుకు మీకు ఫ్రెండ్ అయ్యాడా? ఆపరేషన్ సింధూర్ నేనే ఆపిన అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? అసీం మునీర్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? ఐ లవ్ పాకిస్తాన్ అన్నందుకు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి ఫ్రెండ్ అయ్యారా? మీరు రష్యా కలిపి దూకండి సముద్రంలో అన్నందుకు ఫ్రెండ్ అయ్యాడా? కాశ్మీర్లో నేను మధ్యవర్తిత్వం జరుపుతాను అన్నందుకు ఫ్రెండ్ అయ్యారా? దేనికి ఫ్రెండ్ అయ్యాడు చెప్పండి నాకు. మీకు ట్రంప్ ఎందుకు ఫ్రెండ్ అయ్యాడు? ట్రంప్ కలవడం తప్ప నేను కూడా అంటాను. ఫ్రెండ్ ఎందుకు అయ్యాడు చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి నా ఫ్రెండ్ జేడీ వ్యాన్స్ అని అనలే, అట్లీస్ట్ ట్రంప్ నా ఫ్రెండ్ అనలే కదా. మీరే కదా ఫ్రెండ్ అన్నది. నరేంద్ర మోడీకి చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా మోడీ. మరి ఇవన్నీ చేసినందుకు మోడీ ట్రంప్ ఫ్రెండ్ అయ్యారా? అంటే మరి ఒక పాలిటిక్స్ లో ఒక బేసిస్ ఉండాలి కదా. అంటే జేడీ వ్యాన్ అమెరికా ఉపాధ్యక్షుడు భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చాడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కలవాలనుకుంటే మేము అడ్డుపడ్డామని బహిరంగంగా చెప్తున్నారంటే ఇంతకన్నా ఆశ్చర్యకరంగా అంశం ఏమైనా ఉంటుందా? జేడీ వ్యాన్స్ ప్రధానమంత్రి ఇంటికి ఆహ్వానించింది మర్చిపోయారా రామచంద్రరావు? ఇక జోహ్రాన్ మందాని పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటున్నారు.
నా క్వశ్చన్ ఇది, అసలు పాకిస్తాన్తో చర్చలు జరపండి ఆర్ఎస్ఎస్ అంటుంది కదా, మీరు ఆర్ఎస్ఎస్ ఓపెన్గానే పాకిస్తాన్తో చర్చలు జరపాలన్నారు కదా, మరి పాకిస్తాన్తో ఎందుకు చర్చ జరుపుకుంటుంది ఆర్ఎస్ఎస్? పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాడు జోరన్ మమ్దాని కనుక ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి కలవద్దంటే మరి మీరు పాకిస్తాన్తోనే చర్చ జరపడానికి ఎందుకు రెడీ అవుతున్నారు? ఆర్ఎస్ఎస్ ఎందుకు అడుగుతుంది పాకిస్తాన్తో చర్చ జరపమని? పోనీ పాకిస్తాన్తో చర్చ జరప అనడం దౌత్య సంబంధాలు, అవి అందుకొరకు అదొక లాజిక్ అనుకుందాం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మీ భారత వ్యతిరేకమా అనుకూలమా మీ దృష్టిలో? చైనా అయితే భారత వ్యతిరేకంగా రవిశంకర్ వీళ్ళ దృష్టిలో. మరి చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ బీజేపీ కార్యాలయానికి వచ్చింది కదా, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మీకే సంబంధం? చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉండొచ్చు, భారత ప్రభుత్వం తప్పలేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో మీకే సంబంధం? చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భారత డెలిగేషన్ వచ్చి భారతీయ జనతా పార్టీ డెలిగేషన్ వాళ్ళ ఆఫీస్లో కలిశారు, ఆర్ఎస్ఎస్ డెలిగేషన్ వెళ్ళి కలిశారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి బీజేపీకి ఏంటి రహస్య చర్చలు ఏంటి? అది బహిరంగ పరిచయాలు ఎవరన్నా చెప్పారు ఇప్పటివరకు ఏం చర్చలు జరిగినాయో అని ఎవరైనా అడిగితే ఆన్సర్ ఏంటి? రాజకీయ పార్టీలు మనం నమ్ముతాం, భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలించే పార్టీ కనుక ఈ దేశ ప్రయోజనాల కొరకే చర్చిస్తుంది అని నమ్ముతాను నేను. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ దేశ ప్రయోజనాల కొరకే చర్చిస్తారు, మీరు ఎందుకు నమ్మరు అంటున్నా. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో బీజేపీ నాయకత్వం చర్చలు జరపడాన్ని ఎవరైనా వ్యతిరేకించారు ఈ దేశంలో? నాకు చెప్పండి. ప్రతిపక్షాలు వ్యతిరేకించలే, మేము వ్యతిరేకించలే. ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలించే పార్టీ, ఈ దేశ ప్రయోజనాల కొరకు చర్చలు జరుపుతుందని ఆశించాం కదా. మరి మీకు తెలంగాణ ముఖ్యమంత్రి దేశద్రోహ, ఆయన మాత్రమే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చర్చించడానికి మందాలతో చర్చలు జరుపుతారా? జేడీవాన్తో చర్చ జరుపుతారా? మీకు ఎందుకు ఉండదు? ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మీరు ఎందుకు గౌరవించరు? అంటే రాష్ట్రాలు అంటే ఎందుకు విలువ ఉండదు? ఫెడరలిజం అంటే ఎందుకు విలువ ఉండదు? మీకు రాజకీయంగా ఏదైనా కానివ్వండి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారత్ అనుకూలమని మీరు చెప్పండి, మీరు ఎందుకు చర్చ జరిపారు? మాకు అభ్యంతరం లేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారత్ అనుకూలం, అందువల్ల మేము చర్చ జరిపామని చెప్పమనండి భారతీయ జనతా పార్టీని. మరి వాళ్ళతో ఎందుకు చర్చ జరిపారు? పాకిస్తాన్తో చర్చ జరపమంటున్నారు కదా. అసలు విచిత్రంగా ఉంటుంది. పాకిస్తాన్కి అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక మమ్దాన్ని కలవద్దు, కానీ పాకిస్తాన్తో మాత్రం డైరెక్ట్గా చర్చ జరపచ్చు. నవాజ్ షరీఫ్ ఇంటికి నరేంద్ర మోడీ వెళ్ళొచ్చు, వాళ్ళ తల్లికి కాలు మొక్కచ్చు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయొచ్చు, వాళ్ళ మనవరాలు పెళ్లికటైన కావచ్చు. నవాజ్ షరీఫ్తో అంత ఫ్రెండ్షిప్ ఉన్న అభ్యంతరమే లేదు దేశం కొరకు. మరి రేవంత్ రెడ్డి మమ్దాని ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్ ఆల్సో. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇది పొలిటికల్ పార్టీ, ప్రభుత్వం కాదు. మమ్దాని ఇది కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఉన్నది కదా, అక్కడ ఆయన మేయర్ కదా. ఇప్పుడు మేయర్తో మనం మాట్లాడమా? మేయర్తో మాట్లాడే తప్పు. మీరు కమ్యూనిస్ట్ పార్టీతో మాట్లాడారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో మీరెందుకు చర్చ జరిపారు? ఏ విషయంలో చర్చ జరిపారు? గల్వాన్ లోయలో మన వాళ్ళని చంపిన వాళ్ళతో మీరు ఎందుకు చర్చ జరిపారు? మన 20 మంది సైనికుల ప్రాణాలు తీసినటువంటి వాళ్ళతో మీరు ఎందుకు చర్చ జరిపారు? మీరు అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు చేస్తే దేశభక్తి అయితే ఇంకోటి చేస్తే దేశద్రోహం అవుతుందా? ప్రధానమంత్రి చేస్తే దేశభక్తి అయితే, ముఖ్యమంత్రి చేస్తే దేశద్రోహం అవుతుందా? అందువల్ల జోరన్ మమ్దాని ఇది మేయర్ ఆఫ్ న్యూయార్క్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నగరం న్యూయార్క్. న్యూయార్క్కు హైదరాబాద్కు కోఆపరేషన్ జరిగితే మీకు అభ్యంతరం ఏంటి అంటున్నా. అది మీకు వచ్చే నష్టం ఏంటి? నేను గుజరాత్కు నష్టం అవుతుందని భావించారా? దేనికి భావించారని చెప్పండి నాకు. ఈ ప్రశ్నలో ప్రతిపక్షాలు అడగవా? అదే తెలంగాణ లాభం కదా, న్యూయార్క్ హైదరాబాద్కి ఏమైనా కోఆపరేషన్ ఫామ్ అయితే, న్యూయార్క్ హైదరాబాద్ నగరాల మధ్య ఒక పార్ట్నర్షిప్ వస్తే తెలంగాణకు లాభమా నష్టమా చెప్పమని రామచంద్రరావు గారిని. మరి మీకు ఏం అభ్యంతరం? పోనీ న్యూయార్క్ హైదరాబాద్ పార్ట్నర్షిప్కి ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడతారు చెప్పండి? టామ్ డిక్ అండ్ హారీతో మాట్లాడితే అవుతుందా? టామ్ డిక్ అండ్ హారీ అవుతారా? అప్పుడు టామ్ డిక్ అండ్ హారీ కాదు కదా. న్యూయార్క్ న్యూయార్క్ మీరు ఒక్కసారి గూగుల్ కొట్టండి, టామ్ డిక్ అండ్ హారీ వస్తుందా, జోరన్ మమ్దాని వస్తుందా? రవిశంకర్ గారు టామ్ డిక్ అండ్ హారీ అని కొట్టండి. మరి ఇప్పుడు కలుస్తా అనేది జోరన్ మమ్దానిని. రామచంద్రరావు ఏమంటున్నాడు? టామ్ డిక్ అండ్ హారీని కలుస్తా అంటే ఒప్పుకుంటామా అంటున్నాడు. జేడీవాన్ టామ్ డిక్ అండ్ హారీనా? నాకు చెప్పండి. మీరు ఒకసారి గూగుల్ కొట్టండి, వాట్ ఈస్ టామ్ డిక్ అండ్ హారీ? టామ్ డిక్ అండ్ హారీ నా జోరన్ మమ్దాని. ఎవరు సార్ టామ్ డిక్ అండ్ హారీ అంటే మీరు కొట్టండి, అది వర్డ్ ఎవరు పడతా లోన్ మీనింగ్ ఇంగ్లీష్ లో. టామ్ డిక్ అండ్ హారీ మనిషి కాదు, ఎవరు పడతా వాళ్ళు. టామ్ డిక్ అండ్ హారీ అనే మరి మీనింగ్ చూడండి. మరి టామ్ డిక్ అండ్ హారీని కలుస్తారా? టామ్ డిక్ అండ్ హారీ ఎట్లయితారండి? జేడీ వాన్స్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్. జోరన్ మమ్దాని ఈజ్ అన్ ఎలక్టెడ్ మేయర్. మరి న్యూయార్క్ లో హైదరాబాద్ న్యూయార్క్ పార్ట్నర్షిప్ కొరకు ఎవరిని కలవాలి చెప్పండి, మీరే చెప్పండి.
హైదరాబాద్ కు న్యూయార్క్ సిటీల మధ్య పార్ట్నర్షిప్ అవసరమా లేదా చెప్పండి బీజేపీని. Tom, Dick and Harry is a common English idiom used to mean ordinary people, anybody or the general public. నేను అన్నా కదా ఎవరు పడతా వాళ్ళు. మన చెప్పండి ఇప్పుడు టామ్ డిక్ అండ్ నేను నా క్వశ్చన్ ఒకటే, న్యూయార్క్ హైదరాబాద్ మధ్య పార్ట్నర్షిప్ కొరకు ఎవరిని కలవాలి రవిశంకర్ చెప్పండి. జోహ్రాన్ మందాని రేవంత్ రెడ్డి భేటీ అవ్వాలి సార్. అంతే కదా, Yes. ఎవరు కలవాలి వేరు కదా, అట్లా కాదు. మీరు రేవంత్ రెడ్డి జోహ్రాన్ నేను అట్లా అన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యూయార్క్ నగర మేయర్ కలవాలి, అవునా కదా. ఇంకెవరు కలుస్తారు చెప్పండి. అమెరికాలో సిటీ మేయర్స్ కు చాలా పవర్ఫుల్. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా నిర్ణయించలేడు న్యూయార్క్ మేయర్ ఏం చేయాలనేది. మనలా కాదు, మన దగ్గర మేయర్ అంటే విలువ ఉండదు. అమెరికాలో మేయర్ ఇస్ ఆల్మోస్ట్ సిటీ గవర్నమెంట్ అది. సో న్యూయార్క్ హైదరాబాద్ మధ్య పార్ట్నర్షిప్ కు మీరు ఎవరిని కలవాలో చెప్పండి. ఎవరిని కలవడానికి వెళ్ళాడు జోహ్రాన్ మందా కలుస్తారండి, సిటీ మేయర్ అయినా అండ్ ఎలక్టెడ్ మేయర్ మీరు మనవరు అని చెప్పడానికి ఎవరిని ఎన్నుకోవాలని. అమెరికాలో ఎవరిని ఎన్నుకోవాలని మనం నిర్ణయించలేం కదా. ఎవరు ఎన్నుకుంటే వాటితో పర్వేజ్ ముషరఫ్ లాంటి ఒక దుర్మార్గంతో కూడా మహనీయులు లాంటి అటల్ బిహారీ వాజ్పేయి కరచాలనం చేయాల్సి వచ్చింది కదా. వాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా వస్తే తప్పలేదు కదా. అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మన వాజ్పేయి లాంటి గొప్ప నాయకుడు వాడు పనికి వాళ్ళ వేద వాడితో చేతుల్లో కరచాలనం చేయాల్సి వచ్చింది. ఏమన్నా మనం అప్పుడు అది దాని లాజిక్ ఉండాలి కదా. మీకు టామ్ డిక్ అండ్ హ్యారీని కలుస్తా అంటే జేడీ వ్యాన్ టామ్ డిక్ అండ్ హ్యారీ అయిపోతే మరి టామ్ డిక్ అండ్ హ్యారీని మోడీ గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఇల్లంతా చూపెట్టారా? ఇట్లా టామ్ డిక్ అండ్ హ్యారీలకు మోడీ అంత గౌరవం ఇస్తారా? ఓహో నాకు తెలియదు, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు టామ్ డిక్ అండ్ హ్యారీలకు నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇస్తారా? ఎక్కడన్నా టామ్ డిక్ అండ్ హ్యారీలతో ఆతిథ్యం ఇస్తారా? అంటే మీరు చేస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు టామ్ డిక్ అండ్ హ్యారీ కాదా? మీ దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ చెప్పండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్తో మీరు చర్చలు జరిపారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ మీ దృష్టిలో? వాళ్ళ మహనీయుల? వాళ్ళు మాత్రం టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు. ఎలక్టెడ్ మేయర్ ఆఫ్ న్యూయార్క్, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా టామ్ డిక్ అండ్ హ్యారీ అవుతాడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాత్రం చాలా గ్రేట్ పీపుల్, వెరీ గ్రేట్ పీపుల్. ఎట్లా చర్చించారు మీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో? టామ్ డిక్ అండ్ హ్యారీ వెళ్తారు కదా మీరు చర్చించి, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. మీకు తెలుసా వాళ్ళ పేర్లు ఎవరన్నా? నాకైతే పేరు కూడా తెలియదు. షిన్ అని ఉంటుంది, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మరి వాళ్ళతో చర్చలు జరిపారు కదా మీరు, బ్రహ్మాండ చర్చలు జరిపారు కదా. గూగుల్ ఒకటంటే వస్తుంది. బీజేపీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ గోస్ టు బీజేపీ నేషనల్ ఆఫీస్, బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళి చర్చలు జరిపారు. మరి ఏది కాదు, ఒక ప్రోటోకాల్స్ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నగర మేయర్ని కలిస్తే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మకపోతే, ఒక కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ఉన్న వ్యక్తిని నమ్మకపోతే ఇతను దేశద్రోహం చేస్తారని మీరు ఎందుకు భావిస్తున్నారు? అన్యాయం కదా ఇది. మేము అట్లా భావించలేదే భారత ప్రజలు. భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో చర్చ జరిపిందంటే దేశం కొరకు చర్చ జరిపింది అనుకున్నాం. ఎవరైనా అంతే అనుకుంటాం, ఖచ్చితంగా దేశం కొరకు చర్చ జరిపింది బీజేపీ. ఎవరు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మోడీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా ఈ దేశం కొరకే పనిచేస్తారు. వాళ్ళ రాజకీయాలు ఏమన్నా ఉండదు, దేశద్రోహ చర్యలు చేస్తారని నేనైతే నమ్మను. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా దేశద్రోహ పనులు చేస్తారని నమ్మను. ఎవరైనా భారత రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా దేశభక్తులే. వాళ్ళ విధానాల్లో మనకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాల మీద వ్యతిరేకత ఉండొచ్చు, దేశద్రోహ చర్యలు జరిపే ప్రసక్తి లేదు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమన్నా తప్పులు ఉండొచ్చు, వాళ్ళు దేశద్రోహం చేస్తారండి. తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి దేశాన్ని తాకట్టు పెట్టే పనులు చేస్తారా అండి? మీరు చెప్పండి, గుణ మీరు చేసుకొని చెప్పండి రవిశంకర్ గారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం కదా? మీకు రేవంత్ రెడ్డి మీద ఏమైనా ఉండనియండి, కానీ ఈ ఆరోపణ చేయగలుగుతారా? ఇంతవరకు బీఆర్ఎస్ కూడా చేసిందా? రేవంత్ రెడ్డిపై భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా న్యూయార్క్ మేయర్తో రహస్య కుట్రలు పండుతారని నమ్ముతారా ఎవడన్నా తెలంగాణ ప్రజలు? మరి మీరు ఎందుకు ఇవ్వలేదు పర్మిషను? దీనికి రీజనింగ్ ఉండాలి కదా. అరే ఆశ్చర్యంగా ఉంది, ఏడీ వ్యాన్స్ భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ట్రంప్ ఇవ్వలేదా? దీనికి ఆన్సర్ చెప్పాలి రామచంద్రరావు. ట్రంప్ మరి భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదా? అసలు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఇవ్వలే. కనీసం జేడీ వ్యాన్ మన దేశ అల్లుళ్ళు కొద్దిగా అటు ఇటు ఉన్న అలిగిన అల్లుడే కదా, అవునా కదా? అల్లుడు చాలా దుర్మార్గంగా ఉన్న అల్లుడు గౌరవిస్తాం, ఇంటికి వస్తే అల్లుడే కదా, మన దేశ అల్లుడు, మన తెలుగింటి అల్లుడు కదా. ఆ లెక్కనైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి కదా జేడీ వ్యాన్స్తో మనకు. డొనాల్డ్ ట్రంప్ రోజు ఐ లవ్ యూ పాకిస్తాన్ అని డియట్లు వాడుతుంటే ఆయన మై ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, మై గ్రేట్ ఫ్రెండ్ అని సంబోధిస్తారు. భారత్కు ట్రంప్ చేసిన బెనిఫిట్ నాకు ఒక్కటి చెప్పండి, రామచంద్ర గారు చెప్పమనండి. మోడీ నా గ్రేట్ ఫ్రెండ్, పర్సనల్ ఫ్రెండ్ కదా. వాట్ డి ట్రంప్ డూ ఫర్ ఇండియా? టెల్ మీ వన్ ఆస్పెక్ట్. నేను 100 చెప్తా భారత్కు వ్యతిరేకం చేసినాయి. 50% టారిఫ్లు విధించాడు, నెంబర్ 1.
నెంబర్ 2 రష్యన్ ఆయిల్ కొనొద్దన్నాడు. నెంబర్ 3 ఇరాన్ ఆయిల్ ఆపేయమన్నాడు. నెంబర్ 4 కాశ్మీర్లో మధ్యవర్తిత్వం అన్నాడు. నెంబర్ 5 ఆపరేషన్ సింధూర్ ఆపానండి. నెంబర్ 6 హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ పైన టెస్లా అంటే కార్ల పైన పన్నులు తగ్గించమన్నాడు. నెంబర్ 7 అగ్రికల్చర్ కమాడిటీస్ ను ఇండియాలో ఎలో చేయమన్నాడు, మేజ్ సోయా లాంటి వాళ్ళను. నెంబర్ 8 మన జ్యువెలరీ ఎక్స్పోర్ట్ అడ్డుకున్నాడు. నెంబర్ 9 ఫార్మా ఎక్స్పోర్ట్ అడ్డుకున్నాడు. నెంబర్ 10 ఆక్వా రైతుల పైన వెన్నువిరిచాడు. నెంబర్ 11 కాటన్ రైతులకు దెబ్బతీశాడు. నేను ఒక 100 చెప్పగలుగుతా ఇట్లా. మరి ట్రంప్ మీరు ఒక్కటి చెప్పండి, ట్రంప్ భారత్కి చేసిన మెయిల్ చేయండి, ఒక్కటి చెప్పండి, సింగిల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. మరి ట్రంప్ను మనం కలవద్దని అంటామా? ట్రంప్ను మన ప్రధానమంత్రి కలవద్దని చెప్తామా? ఎందుకు? బికాజ్ ఇది ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన చేతులు లేదు వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారని. ఆ సీట్లో ఎవరుంటే వారితో మనం మాట్లాడతాం. దేశం చచ్చిపోతున్న డెడ్ ఎకానమీ అన్నాడు ఇండియాను. ఇంత దారుణంగా ఈ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియన్ డెడ్ ఎకానమీ అండి. మీరు అన్నారా? చూడండి, నాకు చూపెట్టండి. డిడ్ ఎనీ టైమ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా డెడ్ ఎకానమీ అనగా విన్నారా మీరు? అలాంటి డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. మరి ఆయనతో ఇక్కడ లేని ఫ్రెండ్షిప్ కదా. మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్. మీరు మోడీ ట్విట్టర్ అకౌంట్ చూడండి, ట్రంప్ సెర్చ్ చేయండి, మై ఫ్రెండ్ అని సెర్చ్ చేయండి, ఎన్నిసార్లు వస్తుందో చూడండి మీరే. మై ఫ్రెండ్ ట్రంప్ అని సెర్చ్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేసి కనీసం 100 సార్లు ఉంటుంది మై ఫ్రెండ్ ట్రంప్ అని. మరి మీకు ఎలా ఫ్రెండ్ అవుతాడు? మనకు భారత్కి ఎలా ఫ్రెండ్ అవుతాడు? ఎందుకు ఫ్రెండ్ అవుతాడంటే మన దేశ ప్రధానమంత్రి దేశ ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు ఫ్రెండ్ అంటాడు, అంతే. ఇది మేము నమ్మేది. మిగతా వాళ్ళ గురించి మీరు ఎందుకు అలా భావించారు అంటున్నాను నేను. మిగతా వాళ్ళ గురించి ఎందుకు భావించారు? ఆయన అమెరికా దేశ ప్రెసిడెంట్ కనుక మన చేతులు లేదు. అమెరికా ప్రెసిడెంట్తో మనం మాట్లాడుకోవాల్సిందే. మన చేతులు లేదు కనుక అమెరికా వైపు మాట్లాడాల్సిందే. న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య పార్ట్నర్షిప్ జరగాలంటే ఖచ్చితంగా జవహర్ మహదానితో మాట్లాడాల్సిందే, మేయర్ కదా. న్యాయంగా మనము ఎప్పుడు కూడా దేశానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు ఉండొద్దు. నరేంద్ర మోడీకి అమెరికా వీసా డినై చేసిన రోజు, ఆ రోజు యూట్యూబ్ లేవు, టీవీ ఛానల్లో అందరికన్నా గట్టిగా వాదించారు. మా దేశంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. మీరెవరండి చెప్పడానికి? ఆయన 2002 అల్లర్లకు బాధ్యుడు, ఆయన నేరస్తుడు, ఆయన చేతులు రక్తంతో తడిశాయి కనుక ఆయన వీసా ఇవ్వమని మీరెవరనేది? ఏమైనా ఉంటే మాకు పంచాయతీ ఉంటే మేము చూసుకుంటాం. ఇది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా. అమెరికా ఒకవేళ భారత్ను మిత్రదేశం అని అనుకుంటే గౌరవించాల్సిందే అన్నాం. మరి ఇది ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హూ గివెన్ యూ రైట్ టు ఇన్సల్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? న్యూయార్క్ హైదరాబాద్ల మధ్య పార్ట్నర్షిప్ అయితే మీకు అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు వ్యతిరేకించాలి? పోనీ మీరు చెప్పండి, ఎవరితో కలిసి ఆ పార్ట్నర్షిప్ సాధించాలో చెప్పండి. మేయర్ కాక ఇంకెవరన్నా కలిస్తే పార్ట్నర్షిప్ వస్తుందో చెప్పండి, కలుస్తారు. మీరు చెప్పండి. ఓకే, మేయర్ అవసరం లేదు, మేయర్ భారత్ వ్యతిరేకి, ట్రంప్ ఒక్కడే భారత మిత్రుడు, ట్రంప్తో కలిసి మాట్లాడి మరి హైదరాబాద్కు న్యూయార్క్ పార్ట్నర్షిప్ ఇప్పియండి. మాకు కావాల్సింది అది. మాకు మమదానితో సంబంధం లేదు, సంధానితో సంబంధం లేదు, మాకు ఒక్కటే సంబంధం, హైదరాబాద్ న్యూయార్క్ పార్ట్నర్షిప్ కావాలి. ఈ పార్ట్నర్షిప్ని మీరు మీ ఫ్రెండ్ కదా ట్రంప్తో మాట్లాడి మాకు ఇప్పియండి. రేవంత్ రెడ్డి మమదాన్ని ఎందుకు కలుస్తాడు? కన్నడ కలవాడు. కావాల్సిన రేవంత్ రెడ్డి మమదానికి ఏమైనా పాత ఫ్రెండ్షిప్ ఉందా?